ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజర్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ధనం మూలం ఇదం జగత్. ఆ డబ్బే మన ప్రపంచాన్ని నడిపిస్తుంది. కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. ప్రతి ఒక్కరికి కూడా బాగా సంపాదించాలని ఆకాంక్ష ఉంటుంది, మరి వీళ్ళకి కూడా ఉంటుంది. ధనపరంగా వీళ్ళకి బాగుండాలన్న లైఫ్ లాంగ్. అలాగే కొన్ని క్షేత్రాలకు వెళ్ళొస్తే కొంత మన లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మరి వీళ్ళకి టర్నింగ్ పాయింట్ రావాలంటే ఏ క్షేత్రానికి వెళ్ళి విశేషంగా ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, మనీ పరంగా బాగుండాలన్నా కూడా మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి. తప్పకుండా. కుంభరాశి వాళ్ళకి డబ్బు అనేది ప్రధానంగా వాళ్ళు మొదటి నుంచి ఆలోచన విధానం ఏంటంటే చదువుకున్నాక సంపాదించాలనేది. బాగా సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కుంభరాశి వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ తత్వము వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. అయితే ఈ కలియుగంలో అలాంటివి ఆలోచించడం తప్పేం లేదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అంతా ఎవరికి వాళ్ళు నా జీవితం చూసుకోవాల్సింది తప్ప పక్కవాడి జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడైతే అలా ఉండేది. ఒక ఊర్లో ఉన్నాము అంటే ఆ ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఆ ఊర్లో అందరూ ఒకటి మేము మీకు ఉన్నాం కదరా ఎందుకు భయపడతారు అని చెప్పి తలోక పని తలోక చెయ్య వేసి ఏదైనా డబ్బు ఇబ్బంది వచ్చినా నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 20,000 ఉన్నాయని చెప్పి అలా మూట కట్టి అలా పెళ్ళి కానీ ఇది ఒక ఇల్లు కానీ కట్టేవాళ్ళు. సరే నువ్వు కట్టుకున్నప్పుడు నీకు సాయం చేస్తాను, రేపు నేను కట్టుకున్నప్పుడు నువ్వు నాకు సాయం చేయి అని మనకి ఊర్లో పూర్వం అలా ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నావు డబ్బులు కావాలంటే అందరు ఇచ్చేవాళ్ళు. ఇవాళ అసలు ఏదైనా కట్టుకుంటున్నావు అంటే ఎలా సంపాదించుకుంటున్నారు వీళ్ళు, అప్పుడే ఎలా కట్టేసుకుంటున్నారు వీళ్ళు అనే ఆలోచన తప్ప ఇచ్చేది లేదు. ఎలా తెచ్చుకుంటున్నాం అనే ఒక బాధ, మళ్ళీ ఒక అసూయ మన మీద, ఇవి కనిపిస్తున్నాయి ఈ కలియుగంలో. అందువల్ల వీళ్ళు సెల్ఫిష్గా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళ ఆలోచన విధానం ఎప్పుడు కొన్నా నాకేంటి, నా కుటుంబానికి ఫస్ట్ ప్రయారిటీ, నాకు ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటారు. ఈ ఫస్ట్ ప్రయారిటీ అనుకునేది అది నచ్చదు. ఎందుకంటే కుంభరాశి అధిపతి శని భగవానుడు, అది కర్మాధిపతి. ఆయన ఏంటంటే ధర్మానికి మూలం ఆయన. సో ధర్మం ఎలా ఉంటుంది అంటే అది పక్షపాతం చూపించకుండా ఎవరికైనా ఒకటే పద్ధతిలో ఉంటుంది. ఆ ఒకటే పద్ధతిలో ఉండే ధోరణిలో ఉన్నప్పుడు అది రాశాధిపతి శని భగవాన్ కనుక వీళ్ళు ఆలోచించే విధానం వల్లే ఆలస్యంగా వాళ్ళకి ఫలితాలు ఇస్తుంటారు. చాలామంది కుంభరాశి వాళ్ళకి వైవాహిక జీవితం బాగుండదు. పెళ్ళైన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండదు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే కొంతమంది కెరియర్ గ్రోత్ అనేది నార్మల్గా వెళ్తుంటుంది తప్ప హై రేంజ్కి వెళ్తుంది. కొంతమంది కెరియర్లో గ్రోత్ వచ్చినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలాంటివి ఏవో ఒక లోటుపాట్లు ఈ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తుంటాయి. సో వీళ్ళకి ధనం లేదని కాదు, ధనం మాత్రం వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, ధనం సంపాదిస్తారు. అది ఎలా అంటే వాళ్ళు చిన్న ఉద్యోగం చేసినా సరే డబ్బు సంపాదించాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనే తత్వాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే కుంభరాశి అధిపతి ఎవరు? శని భగవానుడు. శనేశ్వరుడు ఏంటి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, అది ఆయన తత్వం. పక్షపాతం చూపించాడు. ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు అనుకో, 4 కొడుకులకి ఒకటే పద్ధతి ఏంటంటే ఎవరైనా సరే నువ్వు కష్టపడాలి, సంపాదించుకోవాలి, నీ సంపాదన నువ్వు తెచ్చుకోవాలి. ఒక పక్షి రెక్కలు వచ్చేవరకే పక్షికి దాని పిల్లలకి అన్నం పెడుతుంది, దానికి రెక్కలు రాగానే అది వదిలేస్తుంది. అంతేగాని పక్షికి రెక్కలు వచ్చినా సరే నేనే నేను మోసుకుపోతాను, నీకే నేను ఆహారం తీసుకొస్తాను, ఏ పక్షి శాస్త్రంలోని పక్షుల్లో ఎవరు పెట్టరన్నమాట. మీరు ఏదైనా చూడండి, గూట్లో ఆ పిచ్చుకి ఆ రెక్కలు ఇలా వచ్చి అది ఆడే వరకే దాన్ని చూస్తుంది ఆహారం తెచ్చి. వన్స్ దాని రెక్కలు వచ్చాక అది ఎగిరిపోతుంది తప్ప మళ్ళీ ఈ గూటికి రావాలని ఈ గూట్లో ఉండాలని ఉండదు. సో కుంభరాశి వాళ్ళ తత్వం కూడా అలాగే ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు సంపాదించుకునే తత్వం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు సంపాదించుకుని వాళ్ళు సెల్ఫ్గా డిపెండ్ అవ్వకుండా వాళ్ళు నిలబడిపోతారు. సో ఇలా నిలబడే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ముందుకు వెళ్తుంటారు. అయితే వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ధనపరంగా కాదు, ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా వరకు వివాహం జీవితం అంత అనుకూలంగా ఉండదు, దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు. తర్వాత సంతానంతో కొంత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏ రోజు కూడా ఎవరికి పెట్టాలని ఆలోచించరు, మనం ఎంత సంపాదించుకున్నా మన ఫ్యామిలీ ఎలాగా అని చూస్తారు. అలా చూసినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు వస్తారు? ఎవరు ఉండరు కదా, వీళ్ళే ఉంటారు. అప్పుడు అది వీళ్ళ పిల్లలకి అది విరుద్ధంగా అనిపిస్తుంది. అదే భార్యాభర్త మధ్యలో భార్యకి విరుద్ధంగా అనిపించవచ్చు, భర్తకు విరుద్ధంగా అనిపించవచ్చు. ఇప్పుడు ఏదైనా సంపాదిస్తే ₹1 వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి, ఇది మన కష్టం సంపాదించిన సొమ్ము ఇవ్వండి అని చెప్పి అమ్మాయి అనుకోండి, అబ్బాయి అక్కడ ఆలోచన అంటే నా కోసం కూడా అంటే ఇవ్వనని చెప్పేస్తుంది మొహమాటం లేకుండా. ఈ విధంగా వీళ్ళకి కొంత డ్రాబ్యాక్స్ అనేది కుంభరాశి వాళ్ళకి ఇది ప్రాబ్లమ్స్ తప్ప ధనపరంగా ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ. అసలు జనరల్గా ఉండదు. వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక వ్యాపారం వెతికేసుకుంటారు, అది వచ్చే అవకాశం కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే శని భగవాన్ కదా అధిపతి, వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తాడు. బాగున్నప్పటికీ వీళ్ళకి ధనపరంగా రెమెడీ అంటే ఏం చెప్తారు? ధనపరంగా రెమెడీ కాదు, ఫ్యామిలీ పరంగా రెమెడీ. ఎందుకంటే కుంభరాశి వాళ్ళు ఎంత సంపాదించుకున్నా ఒక ఫ్యామిలీ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తేనే అది లైఫ్. అంతేగాని
నువ్వు ఉన్నా లేకపోయినా నా లైఫ్ నాదేం. చాలా మంది అమ్మాయిలు డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయిన అమ్మాయిలు కుంభరాశి వాళ్ళు ఉన్నారు. సో డివోర్స్ ఇవ్వకుండా కూడా సతాయించే వాళ్ళు కూడా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో డివోర్స్ ఇవ్వరు, హ్యాపీనెస్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు కూడా అలా సైలెంట్గా కొంచెం ఒక రకంగా ఏడిపించే వాళ్ళు కూడా అమ్మాయిలు ఉన్నారు. సో వీళ్ళ నుంచి మనం మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ పరంగా వీళ్ళు బాగుండాలి. సో ఫ్యామిలీ బాండింగ్ బాగుండాలి అని వీళ్ళు రెమెడీస్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఎవరో ఒకరు ఏ విషయమైనా సరే తగ్గి మాట్లాడడం అలవాటు చేసుకొని, వాళ్ళ సెల్ఫిష్ మెంటాలిటీ ఉంది కనుక వీళ్ళు ఎక్కువగా వాళ్ళని ప్యాంపర్ చేయడం చేసుకుంటూ వెళ్తే అదృష్టమైన జీవితాన్ని అనుభవిస్తారు. సో ఒకళ్ళు ప్యాంపర్ చేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ ఈగో ఉందని మనం ఈగో చూపించాలని రూల్ ఏం లేదు. అలాగే హస్బెండ్ ఈగో ఉన్నారని మనం కూడా ఈగో చూపించాలని రూల్ లేదు ఇక్కడ. సో ఒక బాండింగ్ ఫ్యామిలీ బాగుండాలంటే అవుతుంది. ఇక్కడ ఏంటంటే శని భగవానుడు ఆస్తులు కానీ పిల్లలు కానీ ఇవ్వాలి అంటే వీళ్ళు ఒక ఎమోషన్ బాండింగ్ ఉంటేనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన కర్మాధిపతి, అంటే కర్మని ప్రాక్టికల్గా అనుభవించేలా చేస్తాడు ఆయన. ఇప్పుడు మనం వైఫ్కి వాల్యూ లేదు అనుకోండి, అతను నువ్వు వైఫ్కే వాల్యూ లేదు, ఇప్పుడు నేను ధనం ఇస్తే నువ్వు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తావు, సో నేను ఇవ్వను అని చెప్పి ఆయన ఇవ్వరు. చాలా వరకు ఇల్లు కట్టుకున్నాక మనశ్శాంతి లేకుండా ప్రశాంతి లేకుండా ఉన్న వాళ్ళు కుంభరాశి వాళ్ళు ఉన్నారు. పిల్లల దగ్గర అందుబాటులో లేకుండా వాళ్ళు విదేశాలు ఉండిపోయి మేము ఉండిపోయాము, ఏముంది లైఫ్ పెద్దగా ఏం లేదు అంతే లైఫ్ లీడ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కుంభరాశి వాళ్ళే. ఎందుకంటే ఏదో ఒక సంతోషాన్ని దూరం చేసేస్తారు. సో మెయిన్ వీళ్ళు చేసుకోవాల్సిన బాధ్యించాల్సిందంటే ఫస్ట్ ఫ్యామిలీని లవ్ చేయడం, ఫ్యామిలీని ఎక్కువగా ప్రేమించడం, అలాగే పక్క వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. ఎప్పుడు కూడా దానం చేసే గుణం రావాలి వీళ్ళకి. ఎంత దానం చేస్తారో అంత వస్తుంది వీళ్ళకి. సో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయలే వస్తున్నాయి, 2 రూపాయలు దానం చేయండి, మిగతా 2 రూపాయలకి వడ్డీతో సహా మళ్ళీ 2000 రూపాయలు వస్తాయి. అలాంటి కాంబినేషన్స్ వస్తాయి. వీళ్ళు ఎప్పుడైతే ఎవరికైనా దానం చేయడమో ఎవరికైనా సాయం చేయడం మొదలు పెడితేనే వాళ్ళ లైఫ్లో సాధించగలరు. ఈ 2 చేయకపోతే ఏ రోజుకి వాళ్ళు సాధించలేరు. ఇది కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సింది. వీళ్ళ జీవితంలో టర్నింగ్ పాయింట్ రావాలంటే ఏ ఆలయానికి వెళ్ళొస్తే అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? వీళ్ళు ప్రతి సంవత్సరము ఖచ్చితంగా ఏది వచ్చినా ఎలా ఉన్నా సరే తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది, ఆ ఆలయానికి వెళ్ళడం, అక్కడ నిద్ర చేయడం. అది తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు దూరం అనుకుంటే మన మోపిదేవి అని చెప్పేసి విజయవాడ దగ్గర ఉంటుంది, ఆ దేవాలయానికి వెళ్ళడం, అక్కడ నిద్ర చేసి పొద్దున్న లేచి ఆయన స్వామివారికి అభిషేకం చేసుకొని రావడం, ఇవి విశేషంగా ఫలిస్తాయి. ఏదైనా క్షేత్రము వెలిసిన దేవాలయానికి వెళ్ళాలి వీళ్ళు. అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి. ఎందుకంటే వీళ్ళ సంతానం వల్ల ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మా ఫ్యామిలీ నేను బాగానే ఉన్నానంటే చుట్టాలు బంధువులకి వీళ్ళు ఏ సాయం చేయాలో వాళ్ళు వీళ్ళ మీద విరుద్ధం మెచ్చుకుంటారు. సో ఏదైనా సరే ఫ్యామిలీ బాండింగ్ బాగుంటేనే కుంభరాశి వాళ్ళ లైఫ్లో అన్లిమిటెడ్ సంతోషం అనేది వస్తుంది. ఈ అన్లిమిటెడ్ సంతోషం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి వీళ్ళు. ఓవరాల్ గా కుంభరాశి వాళ్ళకి ఫైనాన్సెస్ బాగుండాలన్నా వీళ్ళ లైఫ్ టర్న్ అవ్వాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.